పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఏంటంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు అందరూ ఆయన సపోర్ట్ చేస్తారా లేదా? అందరూ సపోర్ట్ చేస్తున్నారండి. మొత్తం పిఠాపురం అంతా పక్క ఉందండి, జనసేన అయితే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి భవన నిర్మాణ కార్మికులే గాని, మత్స్యకారులే గాని, చేనేత కార్మికులే గాని, రెల్లి కార్మికులే గాని జనాల్ని ఆయన బాగా హక్కులు చేర్చుకుని మీ కష్టాలు చూడడానికి ముందు పరిగెడతాడు. ఎందుకంటారు ఆయనకి అంత అభిమానం? ముందు పరిగెడతాం అంటే కష్టం తెలిసి కాబట్టి అతనికి మమ్మల్ని చూస్తున్నాడండి. మేము ఎంత కష్టపడుతున్నామో, ఎంత బయట నాయకులు ఎలా తినేస్తున్నారో చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని చక్క పెట్టుకుంటూ వస్తున్నాడండి. అతను సినిమాలు తీసి అతని డబ్బు ప్రజలకి ఇస్తున్నాడండి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ప్రజలకి ఉపయోగపడేలా చేసేయండి. ఇప్పుడు అలాంటి నాయకుడు వస్తే మొత్తం మన అంతా రాష్ట్రం అంతా బాగుపడుతుంది. మొన్న రీసెంట్ గా ఒక 2 రోజులు 3 రోజుల కిందట కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లోని డైరెక్ట్ గా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ శాఖ ₹1 కోటి విరాళాలు ఇస్తున్నారని చెప్పి డైరెక్ట్ గా పబ్లిక్ అనౌన్స్ చేశారు. ఏంటండి మీకు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆయన అలా డబ్బులు ఇస్తున్నారు, ఆయన సొంత కష్టాలు చేద్దాం. అతను దాని గురించే కదండి అతను అలా నిలబడుతున్నాడని మేము కూడా మార్పు రావాలని మా అందరిలో కూడా ఆయన అలా నిలబడినప్పుడు ఆయన కూడా మేము ఉంటే ఇంకా బాగుంటుంది, అందరికీ మార్పు వస్తుందని మేము ఆ రకంగా మేము కూడా ఉన్నామండి. అది మరి భవన నిర్మాణ కార్మికులందరూ ఒక మాట మీదకి వచ్చి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారా? చేస్తామండి. అది ఎంత మెజారిటీ వస్తుందంటారు పిఠాపురంలో? 1,00,000 వస్తుందండి. 1,00,000. మరి వంగగీత గారు మరి 3వ గెలిపిస్తాను మీ ఇంటి ఆడపడుచుని అంటున్నారు ఆవిడ? లేదండి, లేదు, అంత జీరో అండి, ఇంకా జీరో. మరి 5 ఏళ్లు మీరు భవన నిర్మాణ కార్మికులు చాలా సమస్యలు ఇబ్బందులు పడ్డారు, కొంతమంది చనిపోయారంట కరోనా టైంలో. వాటిలో మీకు ఇసుక ఆపడం వల్ల, పనులు లేకపోవడం వల్ల. మరి 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి? చెత్తలా ఉందండి, చాలా దారుణంగా ఉందండి. నూనె రేట్ తో పాటు పెట్రోల్ రేట్ తో పాటు పెంచారండి. ₹100 పెట్రోల్ రేట్ అయితే ₹110 ఉంది. ఒకప్పుడు 50,000 కుట్టించుకున్నాడు అదే జగన్ గారు. ఇవాళ ఎక్కడ కుట్టించుకోవాలి మేము? ఆయన ఏమైనా తగ్గించారా పెట్రోల్ రేటు? నూనె రేట్ ఏమైనా మొన్న దాకా కూడా నూనె రేట్ ఉంటానే ఉంది, అదేమైనా తగ్గించారా? అవన్నీ చేత సరుకులు కూడా మేము బోల్డ్ రేట్లతో కొనుక్కున్నాం. కూలి పని మాది ₹600 కూలి పని అయితే ₹100 కూడా ఇంటికి వెళ్ళలేదు, వాటికే సరిపోయి. ఇప్పుడు ఈ కరెంట్ బిల్లుకి వాటికి కరెంట్ బిల్లు అతను ఎక్కాక 8 చుట్లు పెంచాడు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఇప్పుడు మద్యం అనేది మొత్తం తీసేసి ఒక్క మద్యం షాప్ కూడా లేకుండా చేస్తాను, పూర్తిగా మద్య నిషేధం అన్నాడు. ఒకవేళ మీరు తాగాలితో 5 స్టార్ హోటల్కి వెళ్ళి తాగాలని అన్నాడు. మరి మీరు ఇప్పుడు ఎక్కడ తాగుతున్నారు, ఎంత కొంటున్నారు? అది అతను సొంత బ్రాండ్లు పెట్టేశాడు కదండి, దాని మీదే కదా. చెప్పండి, బ్రాండ్లు మన సొంత బ్రాండ్లు పెద్ద తెలివి కదండి పెట్టారు కదా. అవి మందులు మారిపోయి ఓసీ లేదు, అలాంటివి ఏమి లేవండి. మ్యాజిక్ మూమెంట్లు ఇవన్నీ కూడా పాత ఎంత మందు అంతా పోయింది, పాత మంది పోయండి. కొత్త మందులు ఎలా పనిచేస్తారండి? ఎలా పనిచేస్తే బుర్ర ఎట్లా వచ్చి రాయిట్ కొట్టుకున్నాడు తాగేసి తొమ్మిది ఎన్నాళ్ళు అయితేనే. ఇప్పుడు రాయిట్ కొట్టుకుని కోతి ఎగిరినట్టు ఎగురుతున్నాడు, ఎందుకు ఎగురుతున్నాడు కూడా తెలియదు. ముందు మానేచ్చు కదండి, సైకో అయిపోయారు కదండి. సైకో గారు పదవి ఎక్కాకనే సైకో నాటిన సైకోలో ఉండాలని సైకోలో చేశారండి. ఆ మందు వల్ల ప్రభావం అందరికీ చూపెట్టారనమాట. ముందు అండి 150 అండి క్వార్టర్, 120 అట్లా ఉండేదండి. ₹70 కూడా ఉండేదండి. ₹70 నుంచి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతాను, అసలు ఈ మందు మంచి మందానా ఏంటంటారు? మంచి మందు కాదండి, మంచి మందు కాదండి. మరి మీరైతే మీరు ఎలాగంటే చాలా మంది ఏం చెప్తారనంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లేబర్ పని చేసుకున్నాడు, సాయంత్రం ఒక 90 క్వార్టర్ వేసి పడుకుంటే వాళ్ళకి ఒళ్ళు నొప్పులు తగ్గితే మళ్ళీ రేపు పొద్దున్న లేచి పనికి వెళ్తాడు అనేదో చెప్తారు. మరి ఇప్పుడు ప్రజెంట్ ఈ తాగుతున్న మందు మీద మీ అభిప్రాయం ఏంటండి? ఈ మందు తాకలేదండి, ఈ మందు తాగి పల్లెకి వెళ్తాం అన్నది నమ్మకం కూడా కాదండి, చచ్చిపోతాం నైట్. అది మద్యం అయితే బాగాలేదన్నట్టు అసలండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2వ అవకాశం అడుగుతున్నారు, మరి మీరు మాట ఏమంటారు? 2వ అవకాశం ఇస్తామని వెనక్కి పంపేయడం. ఈసారి అయితే అవకాశాలు లేవండి ఇంకా. మరి పిఠాపురం పద్మనాభం గారు, పలకృష్ణ గారు లాస్ట్ కొత్త వీళ్ళందరూ దిగాడారు కాబట్టి వాళ్ళకు కూడా పంపించినాక రెడీగా ఉన్నారండి జనం. ఏంటంటే ముందు ఉప్మా పెట్టి జనాలు మోసం చేశాడు కదా, నాకేదో కోట్లు ఇచ్చేస్తారని. అలా ఇప్పుడు కూడా తయారవుతారేమో అని నా వెనకాల వస్తారు జనాలు అనుకున్నాడు. మాయ చేసి మళ్ళీ రకరకాల పార్టీలు మార్చివాడికి రోజుకో చొక్కా మార్చి ఊసలు వెళ్ళేటాడు ఆడి కనుక మేము ఎక్కడ వెళ్తాం, ఆడి భవిష్యత్తు మేము ఎక్కడ చేయగలుగుతాం. మరి ఇప్పుడు ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ తిరిగే వాళ్ళందరూ మొలతాడు లేని వాళ్ళు, ఓట్లు లేని వాళ్ళు అంటారు, మరి మీరేమంటారు? చూపెడుతున్నారు కదండి, అందరూ మొలతాడు ఉంటాయండి, చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు 18 సంవత్సరాల కుర్రోళ్ళకి అందరికీ మొలతాడు ఇప్పి చూపెడుతున్నారు కదా, మొలతాడు ఉన్నాయండి. ఒక చుట్టూ తడిని చూసుకుంటాడమ్మా రమ్మానండి, వయసు అయిపోయింది కదా, కొళ్ళ అనక మొలతాడు లాంతలేదమ్మండి.
ప్యాంట్ నిలబడాలంటే మల్తాడు ఉండాలా, బట్టలు ఉంటది దానికి సేఫ్టీ మల్తాడు ఉంటది, క్వార్ బెల్ట్ లాంటిది మల్తాడు ఉండాలి. అది మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రత్యేకించి ఓడించకపోతే ముద్రగడ పద్మనాభరెడ్డి అని పేరు పెట్టుకోండి అని చెప్పి మొన్న రీసెంట్ గా మొన్న కామెంట్స్ చేశారు. ఎందుకు అలాంటి కామెంట్స్ చేస్తున్నారంట ఆయన? పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారా? ఎలా అండి? పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో ఎలాగైనా ఓడించి తీరుతాం, ఓడించకపోతే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకోవడం కాపు కాదు అన్నట్టు మాట్లాడతాడు. కాపు కదండి, రెడ్డి అండి, రెడ్డి అయిపోయిన అందుకని ఆ మాట లేకపోతే ఎందుకంటాడండి? కాపులకు సంబంధించిన ఏ ఉపాయ పని చేయలేదండి ఎప్పుడు, లేకపోతే అలా ఉండిపోయిన కొంత గౌరవం లేదా. ఇప్పుడు ఎన్నోకాడికి దిగజారిపోయాడు అనమాట, ఉన్న గౌరవం పట్టుకున్నాడు, పోయింది. మరి రేపొద్దున ఇప్పుడు ఆయన అనేటట్టు అంత రివర్స్ జరిగి రేపొద్దున ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిచాడు అనుకోండి, పద్మనాభ పరిస్థితి ఏంటంటారు? పరిస్థితి ఉందండి, ఆ ఇంట్లో కూర్చోండి, ఇంట్లో కూర్చొని ఏ ప్యాకెట్ ఆడుకోవడం. ఫైనల్ గా అయితే ఒక మాట, మీ పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరు? కాబోయే పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్. మరి కాబోయే ఎంపీ కాకినాడ ఉదయ్ శ్రీనివాస్ అండి. ఉదయ్ శ్రీనివాస్. మరి ఉదయ్ శ్రీనివాస్ గారు కొత్త మనిషి, ఆయనకి ఏం తెలియదు రాజకీయాలు అంటున్నారు, మరి మీరేమంటారు? అతనికి ఎందుకు తెలియదండి? అతను ఇక్కడికి వచ్చిన 3 నెలలకే మొత్తం పిఠాపురం అంతా తిరిగేశాడు, అందరిని ఆకట్టుకున్నాడు. అతనికి ఎందుకు తెలుదండి? అతను ఒక టీ పాయింట్ పెట్టుకుని 400 మందికి 10 మందికి బదిలీ ఇచ్చాడు. అతను ఎందుకు తెలుదండి? కింద స్థాయిలో ప్రతి వరకు వెళ్తుంది. ఏసీలో కూర్చున్న వాడికి ఎవరికైనా ఓటుకు నోటు ఇచ్చుకుందామన్న కెపాసిటీ ఉందంటే అది ఏడు పోయింది వాళ్ళకి. అది ప్రజల్లో శుభ్రం చూసేసుకున్నారు. కనీసం 2 లక్షలు ఇచ్చిన వాటికి ఇచ్చుకుంటారు, ఇచ్చుకోవడానికి ఇచ్చుకున్నా మాత్రం జనసేన గుర్తుగా గుద్దుతారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని, ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని, ఓటుకి 1,00,000 ఇస్తాం, బండి ఇస్తాం, బంగారం ఇస్తాం అంటున్నారు. మరి వాళ్ళు ఇస్తే మీరు తీసుకుంటారా? ఏం చేద్దాం అనుకున్నారు మీరు? బండి బంగారం ఇచ్చేలారండి, బండి బంగారం ఎవరు ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం మేము. అది ఇస్తే బాగుందని చూస్తున్నాం మేము. ఇంతే ఎందుకు మారిపోతాం మేము? ఇస్తే వద్దాం, ఇచ్చిన తర్వాత ఓటు ఎక్కడికి వెళ్తుందో, ఎమ్మెల్యే ఎవరు అవుతారు, అక్కడ చంద్రబాబు సీఎం ఎవరు అవుతారు, మేము అన్నీ రెడీగా ఉన్నాం కదా. అప్పుడు వైసీపీ తెలిసింది కదా దానికి. అంటే ఇప్పుడు వరకు నాయకులు ప్రజలు మోసం చేశారు, ఇప్పుడు ప్రజలు నాయకులు మోసం చేసి మీరు మోసం చేస్తారంటారా? ఎవరండి? మేము కంపల్సరీగా జగన్ గారు మోసం చేయాలి రెడీగా ఉన్నాం. అది మోసం చేయడం రెడీగా ఉన్నాం. మరి ఆయన మీ ఇంటి పెట్టారన్నారు, అలాంటి ఆయన ఎలా మోసం చేస్తారు? మా ఇంటి పెట్టి ఎక్కడ మీ ఇంట్లో అన్ననే లేకపోతే మీ మేనమామని అని చెప్తున్నాడు ఆయన. నేరుగా పోతాని చెప్పారు కదండి, ఆ రోజుకి ఎక్కండి నేరుగా పోతాడు, నేరుగా పోతుంది బ్యాంక్ షాప్ లోకి, నేరుగా పోతుంది బ్యాంక్ షాప్ లోకి. మరి సాయంత్రం ఆయనకే పడిపోతాయి, నేరుగా పోతాయి. మీకు పడతాను, మీ మొబైల్ దగ్గర తింటాను, నేరుగానే పోతాయి. ఏం పోతాడు కదా. ఫైనల్ గా అయితే ఒక మాట అండి, పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు 24 రేపు జరగబోయే ఎన్నికల్లో? కళ్యాణ్ గారు అండి. కళ్యాణ్ గారే. గుర్తుంటండి? గాజు గ్లాస్ అండి. గాజు గ్లాస్. మరి ఫైనల్ గా ఒక మాట, మరి గాజు గ్లాస్ పగిలిపోద్ది అన్నట్టు డైలాగ్ వేస్తున్నారు, మీరేమంటారు? గాజు గ్లాస్ పగిలిందంటే పీకి దిగిపోద్దండి, ఇంక అందులో తేడా ఉండదు. అది తగలని చెప్పా అదే అండి. దాంట్లో పిగిలిపోయినా తర్వాత వాళ్ళకే ప్రమాదం, వైసీపీ వాళ్ళకే. తగలని చెప్పు చాలా గౌరవంగా పోతుంది, దాని ఇల్లు వేయటాలతో పెగిలితేనే వెళ్తుంది. వదిలి ఎక్కువ దానికి